నర్సరావుపేట లింగంగుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి నూతనంగా సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సతీష్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. హ్యాపీ పేషెంట్ హ్యాపీ స్టాఫ్ అనే కాన్సెప్ట్తో పనిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు రాకీ న్యూస్కి తెలిపారు. ప్రతిరోజు ఓపీకి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రి సేవలను మరింత విస్తరించున్నట్లు వెల్లడించారు. 108 అంబులెన్స్ వాహనాల రాకపోకలకు హాస్పిటల్ వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే వృద్ధులకు అనుకూలంగా సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ వసతులు కల్పించడంతో పాటు చిన్నారుల తల్లులకు సౌకర్యవంతంగా పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ సతీష్ వెల్లడించారు. రోగులకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సతీష్. నేను నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాను. నిన్న ఈ హాస్పిటల్కి మెడికల్ సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మెడికల్ సూపరింటెండెంట్గా నా బాధ్యత హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్స్ అయితేమి, పేషెంట్స్ బంధువులు అయితేమి, హాస్పిటల్లో ఉండే స్టాఫ్కి అయితేమి అందరికీ ఒక మంచి వాతావరణం కల్పించడం నా బాధ్యత. ఇందులో భాగంగా కొత్తగా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. హ్యాపీ పేషెంట్ హ్యాపీ స్టాఫ్ అనే కాన్సెప్ట్ తోటి నేను పనిచేయాలనుకుంటున్నాను. పేషెంట్ సంతోషంగా ఉండాలి, అట్ ది సేమ్ టైం మా స్టాఫ్ కూడా సంతోషంగా ఉండాలి. అందులో భాగంగా ఒక 7 ప్రాధాన్యత అంశాలను తీసుకోవడం జరిగింది. నెంబర్ 1, పేషెంట్ ఈజ్ విఐపి అనే కాన్సెప్టు. ఎక్కడి నుంచో ఆందోళనతోటి పేషెంట్లు మా దగ్గరకు వస్తారు, వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి సరైన సమాచారాన్ని ఇవ్వడం అనేది టాప్ ప్రయారిటీగా తీసుకుంటున్నాం. రెండవది క్రౌడ్ మేనేజ్మెంట్. హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువైంది, అలాగే అటెండర్స్ సంఖ్య కూడా పెరిగింది. వీళ్ళని రద్దీ సమయాల్లో ఎలా కంట్రోల్ చేయాలి, రూమ్ నెంబర్స్ ఎలా ఇవ్వాలి, పేషెంట్ ఫ్లో అనేది ఎలా చేయాలనేది ఒకటి చేయాలనుకుంటున్నాం. మూడవది కిడ్స్ ఫ్రెండ్లీ, సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్గా ఈ హాస్పిటల్ని తయారు చేయాలనుకుంటున్నాం. అంటే హాస్పిటల్కి రోగులుగానే కాకుండా తల్లులతోటో తాతలతోటో కొంతమంది పిల్లలు కూడా వస్తూ ఉంటారు. వచ్చిన పిల్లలు ఇక్కడ హాస్పిటల్ అంటే భయపడకుండా ధైర్యంగా ఆహ్లాదకరమైన వాతావరణం, ఆడుకునే వాతావరణం కల్పించాలి. అలాగే పిల్లలకి సీనియర్ సిటిజన్స్కి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు టాయిలెట్స్లో కావచ్చు, తర్వాత నడకదారిలో కావచ్చు కొన్ని కల్పించాల్సిన పరిస్థితులు ఉంటాయి, అవి కూడా చేయాలనుకుంటున్నాం. అలాగే తల్లులు ఇక్కడ పాలివ్వడానికి సపరేట్ ప్లేస్ అనేది ఎక్కడా లేదు, కాబట్టి తల్లులు పాలివ్వడానికి ప్రశాంతంగా డిస్టర్బెన్స్ లేకుండా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ అనేవి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే క్లీన్ అండ్ సెక్యూర్ హాస్పిటల్, పరిశుభ్రమైన పరిసరాలు, పరిశుభ్రమైన హాస్పిటల్, పరిశుభ్రమైన టాయిలెట్స్, పరిశుభ్రమైన వార్డులు ఉంటే పేషెంట్కి స్వస్థత చేకూరుతుంది. కాబట్టి పరిశుభ్రత మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. అలాగే హాస్పిటల్లో ఉన్నంతసేపు కూడా పేషెంట్స్ సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాలి, ఇక్కడ నాకు రక్షణ ఉంటుందని ఫీల్ అవ్వాలి. కాబట్టి సెక్యూరిటీ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మా హాస్పిటల్ స్టాఫ్ కూడా చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ స్టాఫ్ కూడా సంతోషంగా ఉంటేనే బాగా పని జరుగుతుంది. కాబట్టి అది కూడా చేయాలనుకుంటున్నాం. కాబట్టి టోటల్గా ఓవరాల్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మంచి సౌకర్యాలు ఇస్తున్నాము, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, స్పెషాలిటీ సేవల వరకు అందుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు అవసరమైనప్పుడు మాత్రమే మేము ఇక్కడ నుంచి గుంటూరుకి రిఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎముకల విషయంలో కావచ్చు, సాధారణ శస్త్రచికిత్సలు కావచ్చు, పీడియాట్రిక్స్, గైనిక్, అట్లాగే ఈఎన్టీ, ఆప్థమాలజీ, తర్వాత పంటి వైద్య సేవలు, ఇలాంటి వైద్య సేవలన్నీ మన దగ్గర ఉచితంగా దొరుకుతాయి. మీకు ఎటువంటి ఖర్చు అవ్వదు, నాణ్యమైన సేవలు దొరుకుతాయి. త్వరలో మనం మంచి ఐపీహెచ్ఎస్ ల్యాబ్ కూడా గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారి ద్వారా ఇక్కడ మనం ప్రారంభించుకోబోతున్నాము. ఈ విషయం కూడా అందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మకం ఉంచండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పేదవాళ్ళు అనుకుంటారేమో అని భయపడద్దు. ఎందుకంటే పెద్ద వీఐపీలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారు. కాబట్టి పేదవాళ్ళు అనుకుంటారనే భయంతో గవర్నమెంట్ హాస్పిటల్కి రాకుండా ఉండొద్దు. ధైర్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, ఆనందంగా ఇంటికి వెళ్ళండి.